Good morning. Welcome to the regular series of Vijayan Gitaridi from UNV Counseling Center, Hyderabad. I am Dr. C. Virender, me counseling psychologist from UNV Counseling Center. Exams ki, especially competitive exams ki prepare అయ్యే అభ్యర్థులందరికీ ఒక చేయూతలాగా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుందని గత నెల నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 7 to 7:30 ఉదయాన్నే ఫ్రెష్ మైండ్ తోటి చాలా ఉత్సాహాన్ని అలాగే ఎన్నో ఉపయోగకరమైన స్టడీ స్కిల్స్ మీకు నేర్పించి మీరు చేసే ప్రయత్నంలో భాగంగా మేము కూడా సహాయకారిగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సంతోషం ఏంటంటే చాలా మంది అభ్యర్థులు దీన్ని గమనించి నాకు పర్సనల్ గా ఫోన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అండ్ ఆల్సో ఐ అప్రిషియేట్ దేర్ ఇంటెన్షన్ అండ్ అప్రిషియేట్ దేర్ కమిట్మెంట్, అప్రిషియేట్ దేర్ డెడికేషన్ టు మేక్ దెమ్సెల్వ్స్ బెటర్ ఎవ్రీ డే. సో ఎక్సలెన్స్ అనేది ఇట్స్ నాట్ వన్ డే జాబ్ కదా, మనందరికి తెలుసు. సో ఎవ్రీ డే మనం మన లక్ష్యాన్ని ఛేదించే దిశలో మనకు కావలసిన నైపుణ్యాలన్నీ ఒకటొక్కటి సమకూర్చుకుంటూ మనం ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరొచ్చు. మనం చేసే ప్రతి పని మన విజయానికి దారి అవుతుంది అని మరొకసారి మీ అందరికీ వెల్కమ్ చెప్తూ, ఈ శనివారం మనం మాట్లాడుకునేదంటే లాస్ట్ టైం కాన్సన్ట్రేషన్ గురించి ఈ రోజు సెకండ్ పార్ట్. అంటే చదువుకునే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ రావడం ఒక పార్ట్ అయితే దాన్ని సస్టైన్ ఎట్లా చేసుకోవాలా, అది ఎంత ఇంటెన్స్ గా ఉంటుంది, దాన్ని డైరెక్షన్ ఏంటి, ఈ మూడు విషయాలకు మనం డిడ్ ప్రిన్సిపల్ అంటాం, డిఐడి ప్రిన్సిపల్. ఇది పూర్తి స్థాయిలో అర్థం కావాలంటే మీరు ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. మీ సమయాన్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకొని, అది ఏమాత్రం వేస్ట్ కాకుండా, మనం అంటాం కదా పైసా వసూలని, ఇది ఫ్రీగా కానీ అంటే మీరు ఇన్వెస్ట్ చేసే టైం మీకు తప్పకుండా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో మందితో ఇంటరాక్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ అయిన గ్రూప్స్ క్యాండిడేట్స్ ని, తర్వాత సివిల్ సర్వీస్ క్యాండిడేట్స్ కి గైడెన్స్ ఇచ్చిన అనుభవంతో మీకు ఈ రోజున ఈ కాన్సన్ట్రేషన్ రెండో భాగాన్ని మీకోసం తేవడం జరుగుతుంది. సో ఐ విష్ దట్ యు ఆల్ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ మనం స్టార్ట్ చేసే ప్రతిసారి ఒక మంచి స్లోగన్ తోటి మనం వెళ్దాం. ఇంటెన్షన్ కెన్ బ్రింగ్ యువర్ అటెన్షన్. అంటే మన లోపల ఒక ఇంటెన్షన్ ఉందనుకోండి, అటెన్షన్ ఆటోమేటిక్ గా అదే తీసుకొస్తుంది. సో అండ్ అటెన్షన్ ఈజ్ లైక్ ఏ మజిల్. శరీరంలో ఉన్న మజిల్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. అంటే మనం ఎట్లా పనిచేస్తే, ఎంత ఎఫర్ట్ పెడితే మజిల్ ఎట్లయితే స్ట్రాంగ్ అవుతుంది, ఎక్సర్సైజ్ చేస్తే ఎంత స్ట్రాంగ్ ఎంత కఠినంగా మారుతుందో, మనం ప్రాక్టీస్ వల్ల మన అటెన్షన్ కూడా అంతే ఇదిగా మనం చేయొచ్చు అనేది చెప్పడం మన ఉద్దేశం. అండ్ మన ఆలోచనను ఛాలెంజ్ చేసుకుంటాం. లిబరేషన్ ఫ్రమ్ ఓల్డ్ బిలీఫ్స్, సెలబ్రేట్ ద న్యూ బిలీఫ్స్ అండ్ న్యూ సెల్ఫ్ ఇమేజ్. మన సెల్ఫ్ ఇమేజ్ అంటే మన గురించి మనకు ఒక పిక్చర్ ఏర్పాటు చేసుకుంటే, మనం ఎంత గొప్పగా ఉన్నామనేది మనం తెలుసుకుంటే తప్పకుండా అది మీకు చాలా గొప్పతనాన్ని కలిగిస్తుంది, అది ఉత్సాహాన్ని ఇస్తుంది, ఉత్ప్రేరకాన్ని కూడా ఇస్తుంది. సో యుఎన్వి కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఒక 20 సంవత్సరాల నుంచి విద్యార్థులకు, పేరెంట్స్ కి, టీచర్స్ కి రకరకాల సర్వీసెస్ ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ భారతదేశంలో దాదాపుగా ఒక 10-15 దేశాల లోపల అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్ కానివ్వండి, ఆ దేశానికి సంబంధించిన స్టూడెంట్స్ కానివ్వండి, రెగ్యులర్ గా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాం. కౌన్సిలింగ్ కావచ్చు, టు మేక్ వన్ సెల్ఫ్ బెటర్, ఏదైనా కావచ్చు, అలాంటి సర్వీసెస్ అన్ని వీఆర్ గివింగ్. అండ్ యూ కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్. అండ్ ఆల్సో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు తప్పకుండా యుఎన్వి కౌన్సిలింగ్ సెంటర్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా అది మీకు నచ్చుతుందని తెలుసు. మీకు నచ్చితే మీరు వెంటనే దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మీకు నిరంతరం తోడుగా ఉండి మీకు కావాల్సిన అన్ని రకాలైన సహాయ సహకారాలు, మీ కెపాసిటీ బిల్డింగ్, కాన్సన్ట్రేషన్ బిల్డింగ్, మీ కెరీర్ గైడెన్స్, మనం ఎట్లా చెడు వ్యసనం నుంచి బయటికి రావాలి, మనం చదువుకోవాలనుకున్నప్పుడు అటెన్షన్ ఎట్లా గొప్పగా పెద్దగా ఉంచుకోవచ్చు, వీటన్నిటి గురించిన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు యూ షుడ్ హ్యావ్ ఎ పీస్ అగ్రిమెంట్. ఎవరితో పీస్ అగ్రిమెంట్ చేసుకుంటాం? మనతో మనం. ఎందుకు అంటే, మనం చదువు మీద కూర్చునేసరికి మనకు ఎక్కడ లేని ఆలోచనలు, ఎక్కడ లేని అన్ని రకరకాలైన డిస్టర్బెన్స్లు మనని డివేట్ చేస్తూ ఉంటాయి, డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటి డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా మనం కూర్చున్నది చదువు కోసమే. ఇది మన టోటల్ గా మన ప్రైవేట్ ఒక వార్. కాబట్టి మనతో మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, గ్రాస్పింగ్ పెరుగుతుంది. మనం ఎన్నో రకాలైన ఆలోచనలు అన్నిటిని కూడా మనం బాగా చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉన్నాయి. అది మీరు గమనించుకోవాలి అనేది ఫస్ట్ మనతో మనం మాట్లాడుకోవాలి.
ఏంటి షుడ్ హ్యావ్ పీస్ అగ్రిమెంట్. ఏంటి ఐ హ్యావ్ సెల్ఫ్ లవ్, నా మీద నాకు ప్రేమ ఉంది, నన్ను నేను డిసైడ్ చేసుకోను, చాలా ఆనెస్ట్ గా నేర్చుకుంటాను, వచ్చింది వచ్చినట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ విత్ అదర్ యాక్షన్స్. అంటే ఎదుటి వాళ్ళతోటి ఏ రకమైన నాకు బిజినెస్ లేదు, వాళ్ళ యాక్షన్స్ కామెంట్స్ అన్ని వాళ్ళ వ్యక్తిగతం తప్ప నన్ను ఏ రకంగా నన్ను డిస్టర్బ్ చేయవు. ఐఎమ్ వర్కింగ్ అబ్సల్యూట్లీ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. నేను చేసే పని పూర్తి స్థాయిలో నా కోసము, నా కుటుంబ ప్రోగ్రెస్ కోసము, ఆ తర్వాత నేను సమాజం కోసం చేస్తాను తప్ప ఫస్ట్ ఇది చేసి మాత్రం సెల్యూట్ నా కోసం. ఇంకెవరైనా సరే నా చుట్టుపక్కల మిత్రులు కానీ వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు, అది ఏమి నన్ను డిస్టర్బ్ చేయదు. వీలైతే దాని నుంచి నేను కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఐ హావ్ డిసైడ్ టు పుట్ ఎఫర్ట్స్, ఐ విల్ అచీవ్ మై గోల్. నేను నిర్ణయించుకున్నాను, నాకు సాధ్యమైనంత వేద పరీక్షకు సరిపోయేంత లెవెల్లో నన్ను నేను అభివృద్ధి పరుచుకొని ఎగ్జామ్ అచీవ్ చేయడానికి ఎంత స్కిల్ అయితే అవసరమో నేను అన్ని స్కిల్స్ నేను నేర్చుకుని నేను ఆ గోల్ను అచీవ్ చేస్తాను. గతానికి సంబంధించిన ఏవైనా సరే, నేను మిస్టేక్ చేసి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, డిస్టర్బెన్స్ కావచ్చు, నేను సరిగ్గా చదవకపోయి ఉండొచ్చు, ఇట్స్ ఓకే. బట్ నవ్వు మాత్రం నా ప్రియారిటీ, నా ప్రస్తుత కర్తవ్యం మాత్రం ఓన్లీ దీనికోసం చదువు. ఇది నేను చేసుకునే పీస్ అగ్రిమెంట్ అనేది ఒకసారి మీరు గమనించుకుంటే దట్ విల్ బి ఫెంటాస్టిక్ అగ్రిమెంట్, యూ కెన్ హ్యావ్ ఇట్. సో నౌ మనకు చాలా రోజుల నుంచి తెలుసున్న గొప్ప విషయం ఏంటి అంటే, మన మహాభారతం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం మహాభారతంలో అంటే, అర్జునుడు ద్రౌపది స్వయంవరం అనేది ఒకటి విన్నాం మనం. ఈ ద్రౌపది స్వయంవరంలో ఏం విన్నాం మనం అంటే, పైన చేప తిరుగుతూ ఉంటుంది. ద్రౌపదిని వివాహం ఆడాలి అని అంటే ఆ పైన తిరుగుతున్న అంటే ఒక 30-40 ఫీట్ పైన ఒక చేప బొమ్మ, ఆ చేప తిరుగుతూ ఉంటుంది. కింద దాని ఇమేజ్ ప్రతిబింబాన్ని చూసి కింద చూసుకుంటూ పైన బాణం వదలాలి. దిస్ ఈస్ ద టెస్ట్. సి, అసలు చేప ఉన్నదే తిరుగుతుంటేనే కొట్టుడు కష్టం, దాన్ని ఇంకా కింద ప్రతిబింబాన్ని చూసి రైట్ టైంను అసెస్ చేసి బాణం వదలాలి. ఇమాజిన్ చేయండి, ఏం చేస్తే ఆ ఫిష్ను కొట్టగలడు, మనిషికి ఎంత ఏకాగ్రత. జస్ట్ ఇమాజిన్, జస్ట్ విజువలైజ్. కళ్ళు మూసుకొని ఒకసారి చూడండి, పైన చేప తిరుగుతా ఉంది, కింద ప్రతిబింబం దొరుకుతుంది, చుట్టుపక్కల కొన్ని వేల మంది రాజులు కూర్చొని ఉన్నారు. ఇది నీ స్కిల్కు టెస్ట్ నెంబర్ 1, నీకు నువ్వు పెట్టుకునేది. రెండోది ఇట్స్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అదర్స్. మూడోది పెళ్లి. నువ్వు గనక ఇలా ఫెయిల్ అయితే యువర్ కన్సిడర్ టు బి ఈజ్ అన్ఫిట్. ఇవన్నీ అర్జునుడికి ఏమి దృష్టిలోకి రాలేదు. జస్ట్ వెళ్ళాడు, పైన చూశాడు, పూర్తి స్థాయిలో ఆయన ఏకాగ్రత ఏంది, ఆయన డిఏడి ప్రిన్సిపల్ అప్లై చేసినాడు. ఏంటిది అంటే, ఫస్ట్ డైరెక్షన్ డి, తర్వాత ఇంటెన్సిటీ, తర్వాత డ్యూరేషన్. అంటే చేపను కొట్టడానికి డైరెక్షన్ పైకి ఉండాల, చేపను కొట్టాల. ఇంటెన్సిటీ పూర్తి స్థాయి ఏకాగ్రత, అంటే ఎట్లా కింద చూసి అది ఎంత డెప్త్ లో ఉందో, నేను బాణం ఇప్పుడు విడిస్తే అది తిరిగి నేను బాణం పోయి దాన్ని టచ్ అయ్యేలోగా ఆ పొజిషన్స్ కి రావాలి అని అంటే తను ఎంత డ్యూరేషన్ ని అటెన్షన్ స్పాన్ పెట్టాలనో ఇవన్నీ అసెస్ చేసుకొని దెన్ అర్జునుడు బాణం. అండ్ అందరికి తెలుసు, బాణం వెళ్ళి దాన్ని కొట్టేసింది, అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడు. ఇదే వెరీ గుడ్ స్టోరీ, సక్సెస్ సాధించారు. సో ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంది అంటే, మనం ఎట్లా ఆ సక్సెస్ ని, అలాంటి కాన్సన్ట్రేషన్ మనం ఎట్లా పెట్టాం. నేను లాస్ట్ వీడియోలో యూనో, అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ వీడియో ఆల్సో దేర్, ఏంటి ఇన్నర్ పీస్, అంటే ఇన్నర్ పీస్ రావాలి, పీస్ అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, దానికోసం ఇంకో వీడియో రెడీ ఉంది, టేక్స్ ఆల్రెడీ 4 minutes. అది మీరు టైం నోట్ చూడండి. ఇన్నర్ పీస్ సాధించడం ఎట్లా అంటే, మనం ఒక 5 విషయాల గురించి మాట్లాడుకున్నాం ఇన్నర్ పీస్ లో. ఒకటి, ఎక్స్పెక్టేషన్, స్టాప్ ఆర్ మినిమైజ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అదర్స్, ఫ్రమ్ యువర్ సెల్ఫ్. దెన్ అజంప్షన్స్, ఏ అజంప్షన్స్ చేసుకో. మూడోది కంపారిజన్, ఎవరితో నువ్వు కంపేర్ చేసుకోకు, ఎందుకంటే నువ్వు యూఆర్ నాట్ కంపాటబుల్ టు కంపేర్ విత్ ఎనీబడి, బికాజ్ యు ఆర్ బోర్న్ యూనిక్ అండ్ స్పెషల్. నాలుగోది వైసెస్, కోపము, హైట్రేడు, జెలసీ, ద్వేషము,
ఎంతసేపు అవతల గురించి చెడ్డగా మాట్లాడడం, గాసిప్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళని చేసే కంటే అది నిన్నే డిస్టర్బ్ చేస్తుంది. ఐదోది కాంప్లసెన్సీ. అంటే పని చేయకుండా లేజీగా ఉండి గాసిప్స్ మాట్లాడి రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, నాకు వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని ఇట్లాంటి అన్హెల్ప్ఫుల్ కన్వర్జేషన్ చేసేవి వీటన్నిటి నుంచి మనం ఎప్పుడైనా మినిమైజ్ చేసుకుంటూ మన ఇన్నర్ పీస్ ఎక్కువ అవుతుంది. మనకు ఆ పీస్ అగ్రిమెంట్ వల్ల చాలా స్పష్టతతో క్లారిటీతో కూడిన ఒక ఆలోచన వస్తుంది. మనం కాన్సన్ట్రేషన్ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం ఒక జెన్ గురించి సెయింట్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే మనకు అద్భుతమైన చేసే పని పట్ల ఒక ప్రేమ, ఒక నీడ్ ఉండాలి. దీని వల్ల నాకు బెనిఫిట్ వస్తుందనే విషయాన్ని మనం పూర్తి స్థాయిలో మనం నమ్మాల. ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతామో ఆటోమేటిక్‌గా మన ఆలోచనలన్నీ కూడా ఎలాగైనా సాధించాలని మనం అనుకుంటాం. సో, మనం ఏదైతే పర్సీవ్ చేస్తాం, నేనిది చదవడం వల్ల నా జీవితం అద్భుతంగా ఉంటుంది. నేను సక్సెస్‌ఫుల్ కాబోతున్నాను. నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి. లేకుంటే గనక నేను నిరంతరం శ్రమించి నేను కావాల్సిన స్కిల్‌ను తప్పకుండా నేను సాధించగలుగుతాను. ఆ విశ్వాసం నాకుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనం పర్సీవ్ చేసిన దాన్ని బట్టే మన బ్రెయిన్ పనిచేస్తా ఉంటది. అట్లా గాకుండా నేను చదివిన ఇది నాకు రాదు. ఇది నా గాదు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అందరూ ఏదో అంటుంటే చదవాల్సొచ్చింది. ఇంక నాకు ఇంకేమొస్తుంది? మిగతా అందరూ చాలా బాగా చదువుతున్నారు. నేనే ఎందుకు పనికి రాకుండా తయారయ్యాను. మనం ఇట్లా అనుకున్నామనుకోండి, యువర్ బ్రెయిన్ ప్రిపేర్స్ యూ టు బి లైక్ దట్. సో, హౌ యూ పర్సీవ్ యువర్ సెల్ఫ్ విల్ ప్రిపేర్ యువర్ మైండ్ కాబట్టి, మనము మన గురించి చాలా స్కిల్‌ఫుల్ పర్సన్‌గా మనం పర్సీవ్ చేద్దాం. ఆ పర్సీవ్ చేసిన దాన్ని అచీవ్ చేయడానికి మనం నిరంతరం శ్రమిస్తాం. అప్పుడు తప్పకుండా మీరు అనుకున్న పని చేయడానికి 100% ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక విజువలైజేషన్ చేద్దాం. వెరీ సింపుల్ విజువలైజేషన్. ఓకే. ఏంటి కాన్సంట్రేషన్ రావడానికి నేను 2 మెథడ్స్ చెప్పాను లాస్ట్ టైమ్. ఏది చేసే కంటే ముందు, చదివే కంటే ముందు. ఒకటి పూర్తి స్థాయిలో కూర్చొని మీరు శరీర భాగాల్ని బాటమ్ నుంచి మీ పూర్తి అటెన్షన్‌ని కళ్ళు మూసుకొని ఫస్ట్ you pay attention on your leg toes and visualize and ask them to relax. Then pay your attention on the leg palms, అరికాళ్ళ మీద, తర్వాత మీ యాంకిల్స్, తర్వాత మీ కాలు పిక్కలు, తర్వాత మీ మోకాలు, తర్వాత మీ తొడలు, తర్వాత మీ కడుపు మజిల్స్, చెస్ట్, భుజాలు, చేతులు, మీ ఫింగర్స్, మీ మెడ, తర్వాత మీ మొహం మీద, తర్వాత మీ ఆలోచన మీద, వీటన్నిటి మీద స్లోగా దాని అటెన్షన్ పెట్టుకొని జస్ట్ 2-3 మినిట్స్, నథింగ్ మోర్ ఎల్స్. గివ్ సజెషన్ టు జస్ట్ రిలాక్స్. మీ బ్రెయిన్‌లో రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి రోడ్డుపై వెళ్తున్న టూ వే ట్రాఫిక్ లాగా. కొత్త ఆలోచనలు మీ బ్రెయిన్‌లోకి రానివ్వండి. పాత ఆలోచనలు మీ బ్రెయిన్‌లోంచి బయటకి పంపించండి. అప్పుడు మీరు ప్రశాంతంగా దెన్ ఓపెన్ యువర్ ఐస్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ శరీరం పూర్తి స్థాయిలో రిలాక్స్ అయిపోయి, మీరు చేయాలనుకున్న పని పట్ల పూర్తి సమ్మతితోటి, పూర్తి యాక్సెప్టెన్స్ తోటి, పూర్తి సబ్మిషన్ తోటి రెడీ అవుతారు. రైట్? దెన్ ఇప్పుడేం చేయాలి? విజువలైజ్. విజువలైజేషన్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్. ఈ విజువలైజేషన్ వల్ల ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ద న్యూరో సైన్స్ బిహైండ్ ఇట్? అంటే ఫస్ట్ విజువలైజేషన్ చేసుకోగానే లెట్ us do a small exercise. Close your eyes and take deep breath. ఇలా 3 సార్లు చేసిన తర్వాత మీరు కళ్ళు మూసుకొని ఉండండి. విజువలైజ్ దట్ యూ హావ్ బికమ్ వెరీ, వెరీ సక్సెస్‌ఫుల్. మీరు పూర్తి స్థాయిలో కాన్సంట్రేషన్ తోటి మీరు చదవాలనుకున్న సబ్జెక్ట్‌ని పూర్తి నిమగ్నతతోటి, సంసిద్ధతతోటి, పూర్తి కాన్సంట్రేషన్ తోటి, అటెన్షన్ తోటి, చుట్టుపక్కల ప్రపంచం ఏం జరుగుతున్నా మీకు సంబంధం లేకుండా పూర్తిగా మీరు ఏకాగ్రతతోటి మీరు చదువుతున్నట్టు ఊహించుకోండి. సర్ప్రైజింగ్‌లీ మీ బ్రెయిన్ చాలా ఫాస్ట్‌గా మీరు చదువుతున్నయన్నీ గ్రాస్ప్ చేస్తుంది. అర్థం చేసుకుంటుంది. మీరు తిరిగి మీ స్నేహితులకు చెప్తున్నట్టుగా ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మీరు నెలవారీ పరీక్షలు రాస్తున్నారు. అందులో అద్భుతమైన మార్కులొచ్చాయి. మీ మీద మీకు చాలా గొప్ప విశ్వాసం జనరేట్ అయింది. మీరు నేర్చుకుంటే మీకొస్తుందని, నేర్చుకున్న తర్వాత ఎక్కువ సార్లు చదివితే దాన్ని తిరిగి చూడకుండా చెప్పగలుగుతానని, ఇవన్నిటిని మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోండి.
and visualize that all your friends are congratulating you for this new development. That's fine. Fantastic. Nice. Then receive all your appreciation with a smile on your face. ఒకసారి మొహం చాలా నవ్వుతున్నట్టుగా ఒకసారి ఊహించు. That's fantastic. Slowly open your eyes. See how your state of mind. ఒక ఫోకస్కి వచ్చింది కదా. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే మన బ్రెయిన్లో మనం ఒక మంచి విషయం మనకు ఇష్టమైంది, మనం చేయాలనుకున్న పని ఒక అకంప్లిష్ చేయగానే బ్రెయిన్లో మనకు ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది, న్యూరో ట్రాన్స్మిటర్, రైట్? అట్లే మనకి ఈ నాన్ రిఫైన్ అని ఒక కెమికల్, స్టైల్ కొరియన్ అనేది, ఇవన్నిటి కూడా ఏం చేస్తాయంటే మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మన అటెన్షన్ ని పెంచడానికి ఉపయోగపడే ఒక సంసిద్ధను, ప్రిపరేషన్ ని అది క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే మనం విజువలైజ్ చేస్తామో, మనం సక్సెస్ఫుల్ అవుతున్నామని విజువలైజ్ చేస్తామో, ఎందుకంటే యు ఆర్ బార్న్ ఇంటెలిజెంట్. రీసెర్చ్ ప్రకారం ఏం చేస్తుంది, ప్రతి మనిషి పుట్టుకతోటే 10 రకాల తెలివితేటలు పుడుతున్నారు, ఇన్ఫైనైట్ మెమరీ ఉంటుంది. ఆ ఇన్ఫైనైట్ మెమరీ తోటి మన ఇంటెన్షన్ వల్ల మన అటెన్షన్ స్పాన్ మనం ఎప్పుడంటే అప్పుడు ఎంత అంటే అంత తెచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది అనేది మనం ఈ ఎక్సర్సైజ్ ద్వారా విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. కాబట్టి మనం పూర్తి స్థాయిలో అటెన్షన్ సాధించడానికి మనం ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసి మనం కనుక ముందుకెళ్తుంది, దట్ విల్ బి ఫెంటాస్టిక్. అండ్ ఇది రెగ్యులర్ గా చేయాలి. మనం ఎప్పుడు చదువు మీద కూర్చున్నా ఇది చేసి చేయాలి. ఇట్ టేక్స్ హార్డ్లీ 4-5 minutes, నాట్ ఇష్యూ. ఇఫ్ యూ హ్యావ్ ఇంటెన్షన్, దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండ్ యూస్ఫుల్. మేము ఈ ఎక్స్పెరిమెంట్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి నేర్పించాం, ఈవెన్ నేషనల్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో ప్లీజ్ డూ ఇట్. దిస్ ఇస్ ఏ ప్రూవెన్ రీసెర్చ్ టూల్. ఎప్పుడైతే మన బ్రెయిన్ లో మనకి కెమికల్ జనరేట్ అవుతుందో, మన హ్యాపీ కెమికల్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో, డోపమైన్ ఎప్పుడైతే క్లిక్ అవుతుందో, డోపమైన్ కున్న గొప్ప లక్షణం ఏంటంటే చేయాలనుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేయించేది. అందుకోసమే మనము చాక్లెట్ తినాలనుకో, స్వీట్ అనిపించి మళ్ళీ తినాలనిపిస్తుంది. మనకు నచ్చిన ఒక సినిమా ప్రోగ్రామ్ చూడాలనుకో మళ్ళీ చూడాలనిపిస్తుంది. మనకు నచ్చిన పాటలు చూడాలనుకో మళ్ళీ చూడాలనిపిస్తుంది. మన నచ్చిన ఫ్రెండ్స్ని కలవాలనుకోండి, అది కూడా మళ్ళీ క్రియేట్ చేస్తుంది. మన బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కలవాలనుకోండి, మనకు ఒక తెలియని సంతోషం క్రియేట్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ, ఎందుకు అవుతున్నాయి అంటే ఆ పర్టికులర్ టైంలో మీ యాంటిసిపేటింగ్ టు మీట్ దట్ పర్సన్ క్రియేట్ దిస్ డోపమైన్ కెమికల్ ఇన్ ద బ్రెయిన్. అట్లా రెగ్యులర్ చేసిన అనుకోండి, అవన్నీ ఏం చేస్తాయి, మనకి మన కాన్సన్ట్రేషన్ ఆప్టిమైజ్ అవుతుంది, మన స్టడీ హ్యాబిట్స్ ఆప్టిమేట్ అవుతాయి, మనం ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ మన చుట్టూ ఒక ఆరాను క్రియేట్ చేసుకునే వాళ్ళు, అప్పుడు మనకు డిస్ట్రాక్షన్స్ అన్ని మినిమైజ్ అయిపోతాయి. ఇవన్నీ చేస్తే తప్పకుండా మీరు అనుకున్న అద్భుతాలు మీరు సృష్టించవచ్చు. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఒకప్పుడు మీలానే లర్నర్స్, కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెన్షన్ చాలా ఇంటెన్స్ గా ఉండడం మూలన వాళ్ళు అనుకునేవన్నీ సాధించగలిగారు. కాబట్టి మన బ్రెయిన్ కున్న ఈ న్యూరోబయాలజికల్ మెకానిజాన్ని అందిపుచ్చుకొని దాని సహాయంతో మనం ఇంటెన్షన్ ని, కాన్సన్ట్రేషన్ కన్నా అభివృద్ధి పరుచుకుంటే తప్పకుండా మీరు అనుకున్న ప్రతి పనిని గ్యారంటీ చేయగలరు. దట్ ఈస్ మై గ్యారంటీ. అండ్ యూ కెన్ టేక్ మై వర్డ్ and keep practicing these simple methods which can really bring great changes in you and within no time. ఒక నెల రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ దట్ మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ మజిల్ ఎట్లా స్ట్రాంగ్ అవుతుందో మీ అటెన్షన్ కూడా ఎప్పుడంటే అప్పుడు పక్కన మీకు అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇలాంటి అద్భుతాన్ని మీరు చెయ్యాలనే ఉద్దేశంతో, మీరు చేసుకోగలరనే ధీమాతోటి నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఇట్లాంటి ఎన్నో రకరకాలైన యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా చేయబోతున్నాను నేను మీకోసం. కాబట్టి మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులు కూడా చేయండి, ఎందుకంటే ఇట్స్ కలెక్టివ్ కాన్షియస్ వర్క్. కాబట్టి మీరు ఒకరిద్దరితోటి నిరంతరం టచ్ లో ఉండి మీరు ఊరు షేర్ చేసుకోవడం, మీకు అనుభవాలు చెప్పుకోవడం, ఇంకొంచెం బెటర్గా ఎవాల్వ్ అవ్వడానికి ఏం చేయాలో చేసుకుంటే తప్పకుండా అది ఉపయోగపడుతుంది. మీకు కనుక ఇలాంటి విషయాల గురించి ఏం సందేహం ఉన్నా కింద కామెంట్స్ రూపంలో పెట్టండి, డెఫినెట్ గా మేము మీకు అందుబాటులోకి వస్తాం. ఆ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ చేస్తాం. ఒకటి చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్ నెంబర్ కానీ మీరు ఈమెయిల్ కానీ ఇవ్వండి, మేము దానికి ఆన్సర్ను పేరుని మీకు చెప్తాం. అలాగే ఎన్నో రకాలైన మీకు కేస్ స్టడీస్ ని, తర్వాత టెక్నిక్స్ ని కోసం అందుబాటులోకి తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.
మన జీవితంలో మనం చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి ఎలాగైనా మనం సాధించాలని ఒక నిర్ణయం తీసుకోవడం. మనం చదవాలని కూర్చున్నప్పుడు రకరకాల డిస్ట్రాక్షన్స్ వచ్చినా గాని విపరీతంగా కష్టపడుతూ ఉంటాం. కానీ చాలా మందికొచ్చే సమస్య ఏంది? ఇదే ఏకాగ్రత సమస్య. మనం మిగతా పనుల్లో ఏ పనిలో గూడా ఒక మనిషి ఒక పని చేస్తే, మిగతా పనులు మనుషులు గూడా అలాంటి పని చేయగలుగుతారు. ఎలాంటిది? ఒక మేస్త్రి గోడ కట్టాలి. అంటే ఈ గోడకి ఎన్ని ఇటుకలు గావాలి అంటే చెప్తారు. ఒక 10x10 స్క్వేర్ ఫీట్ గల గోడను కట్టాలి అనంటే, ఒక 1000 ఇటుకలు గావాలి. ఒక 3 సంచులు సిమెంట్ గావాలి. 10 సంచుల ఇసుక గావాలి. ఒక మేస్త్రి గావాలి. ఒక ఇద్దరు హెల్పర్స్ కావాలని అడుగుతారు. ఎవరి దగ్గర పోయినా ఇదే చెప్తారు. దట్ ఈస్ వెరీ నార్మల్. పోనీ మనం ఒక 10 కిలోల రైస్ వండాలి. వాళ్ళు గూడా చెప్తారు. అదే ఒక స్టూడెంట్ దగ్గరికెళ్ళి మన తెలంగాణ ఇండిపెండెన్స్ గురించి ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఇండియాకి సంబంధించి కానియండి, తెలంగాణ పోరాటం గురించి కానియండి, మలి దశ పోరాటం గురించి కానీ తెలుసుకోవాలి అనంటే, అర్థం చేసుకోవాలి అనంటే అందరికీ రకాల టైం. సో, ఎందుకు అట్లా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అటెన్షన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు గ్రాస్ప్. ఇది స్టూడెంట్‌కు మారుతది. కాబట్టి మన లెర్నింగ్ స్టైల్ ఏందో మనకు తెలియాల. నేను ఎన్ని సార్లు చదివితే నేను పూర్తి స్థాయిని గ్రాస్ప్ చేసుకోగలుగుతాను. ఒక పరీక్ష పెడితే తప్పులు లేకుండా ఆన్సర్ చేయగలుగుతాను. ఈ హానెస్టీ లెర్నింగ్ ఎప్పుడైతే మీకొస్తుందో అప్పుడు మీకు మీ లెర్నింగ్ స్టైల్ ఏంది? ఒక పాఠాన్ని చదివి తిరిగి తప్పు లేకుండా రాయాలంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుస్తుంది. దట్ అసెస్‌మెంట్ యూ నీడ్ టు డూ. కాబట్టి వర్క్ అకంప్లిష్డ్ అంటే ఏంటి? మనం పెట్టిన టైము ఇంటూ మన ఇంటెన్సిటీ ఆఫ్ కాన్సంట్రేషన్. వర్క్ అకంప్లిష్డ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ స్పెండ్ ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్. దీనివల్ల మనం ఎంత వర్క్ అకంప్లిష్ చేశామనేది మనకు స్పష్టత వస్తుంది. కాబట్టి నేను కాన్సంట్రేట్ చేయలేను, నాకు కష్టము అని ఇవన్నీ అంటుంటాం కదా! అందుకోసం నేను లాస్ట్ టైము 2, 3 మెథడ్స్ చెప్పాను. రైట్? ఒకటి, మీరు చదువుకునేటప్పుడు ఒక వైట్ పేపర్ పక్కకు పెట్టుకోండి. డిస్ట్రాక్షన్స్ బుక్ రాయండి. మీరు చదువుతున్నప్పుడు ఏకాగ్రతతోటి టక్కన మనకు గతానికి సంబంధించిన ఏదో ఒక ఐడియా గుర్తొస్తుంది. జస్ట్ రైట్. సినిమా గుర్తొస్తుంది. రైట్ డౌన్. ఫ్రెండ్స్‌తో మాట్లాడిన ముచ్చట్లు గుర్తొస్తాయి. ఎప్పుడో చేయాల్సిన పనులు గుర్తొస్తాయి. యూ జస్ట్ రైట్ డౌన్. డోంట్ డిస్టర్బ్ అండ్ డీవియేట్. వెంటనే రాసి స్పీడ్‌గా మళ్ళీ వచ్చి మీ చదువు మీద చదువుకోవడం. తర్వాత మీకు ఆటో సజెషన్ ఇచ్చుకోండి. నేను ఖాళీ టైమ్ లోపల దీనికి సంబంధించి నేను ప్రతి థాట్‌ని నేను చర్చిస్తాను. చర్చించడం కూడా ఎట్లుండాలా? 5 సెకండ్, 10 సెకండ్స్ లోపల దాన్ని రేషనలైజ్ చేయాలా. నాకు ఫలానా పాట అంటే ఇష్టము. అంటే అవును ఏం పాట? సరే నేను వాకింగ్ చేసేటప్పుడో, లేకుంటే మార్కెట్ పోయేటప్పుడో ఆ పాట వినుకుంటే కట్ చేయాలి. స్నేహితులతో మాట్లాడాలి. ఈ ఈ పని కూడా మీరు ఏదైనా వేరే పని చేసేటప్పుడు మధ్య మధ్యలో మీరు చేద్దాం. వదిలేసేయాలి. ఇలా ప్రతి విషయాన్ని 10 సెకండ్స్ కంటే మీతో మీరు మాట్లాడుకొని ఆ థాట్‌ని గనక రేషనలైజ్ చేస్తే అద్భుతంగా అది బయటికెళ్తది. థిస్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, చదువుకునేటప్పుడు యూ క్రియేట్ ఎ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్. మనం తెలియకుండానే చదువు నుంచి దూరం పోవడానికి ఒకసారి ఇట్లా చూస్తుంటాం. ఇట్లా చూస్తుంటాం. ఇట్లా చూస్తుంటే ఒక వైట్ పేపర్ మీద ఒక ఇంటు పెట్టి అంటేయాల పేపర్ మన చుట్టుపక్కల. ఇటు చూడంగానే ఆడ ఇంటు కనబడుతది. కానీ నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను. సో, కమ్ బ్యాక్. ఇటు చూస్తాం ఆడో ఇంటు ఉంటది. సో, కమ్ బ్యాక్. ఇటు చూస్తాం ఆడో ఇంటు ఉంటది. కమ్ బ్యాక్. దిస్ హౌ యూ కెన్ క్రియేట్ దట్. యూ కెన్ అలర్ట్. మిమ్మల్ని మీరు అలర్ట్ చేసుకోవచ్చు. నా కాన్సంట్రేషన్ డీవియేట్ అవుతుంది. సో, ఇలా చేద్దాం. దిస్ ఇస్ సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏందంటే, మీరు సెల్ ఫోన్‌ను పదే పదే ఉపయోగిస్తుంటే, ఒకటి సెల్ ఫోన్ మొత్తానికే స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం ఒక పార్ట్. మనకు అర్జెంట్ పనులొచ్చి మనం ఎవరికో సాయం చేయాల్సిన పనులైతే ఉండవు. ఓకే. దిస్ వన్ మెథడ్. లేదు మీకింకా బెటర్ చేయాలంటే ఏం చేయాలంటే, మీ ఫోన్‌ను దాన్ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టి, మీ ఫోన్ అందుబాటులో పెట్టి, మీరు చేస్తున్న పని అంతా రికార్డ్ అయ్యేటట్టు ఆడ ఆన్ చేసి పెట్టండి. మీరు చదివిపోయిన తర్వాత అది రికార్డ్ చూస్తే మీకే ఇన్‌స్పిరేషన్ ఉంటది. ఒక గంట సేపు నేను చదువుతా. లేదు మీ అటెన్షన్ స్పాన్ సరిగ్గా ఉంటుందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఏం చేయొచ్చు అప్పుడు? మీరు వీడియో రికార్డింగ్ పెట్టి మీరు చదవడం మొదలుపెట్టారు. ఒక 15 నిమిషాలయింది. మీరు డిస్ట్రాక్షన్ వచ్చేసింది. అది చూడంగానే ఇంటి కనబడ్డది. అయినా సరే మీకు రావటం లేదు. వెంటనే రికార్డ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పిన ఎక్సర్‌సైజ్‌ని మీరు చేయండి. చేసి ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత మళ్ళీ యూ స్టార్ట్ ద రికార్డింగ్. ఇట్లా రెగ్యులర్‌గా చేస్తూ మన అటెన్షన్ స్పాన్ ఏందో తెలుస్తుంది. 10 నిమిషాలుందా? 15 నిమిషాలుందా? ఇట్లా మీరు రెగ్యులర్‌గా కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకోబోయండి. ఒక 45 మినిట్స్, 1 అవర్ లేదు కొందరికి 1 ½ అవర్ కూడా సాధ్యం. కొందరికి 2 అవర్స్ కూడా సాధ్యమైతే ఇట్స్ ఓకే. చేసి ఎవ్రీ 2 అవర్స్ ఒక 10, 15 మినిట్స్ మీరు బ్రేక్ ఇవ్వండి. ఇస్తే గనక మీ చదువు చాలా అద్భుతంగా కొనసాగడానికి ఎక్కువ అవకాశం ఉంది.
సో మనం కాన్సన్ట్రేషన్ గురించి ఏం మాట్లాడుకున్నాము అంటే దెర్ ఆర్ 3 థింగ్స్ ఆర్ దేర్. డిడ్ అను. డి అంటే డైరెక్షన్. ఆన్ వాట్ ఈజ్ పర్సన్ ఈజ్ కాన్సెప్ట్, దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంటెన్సిటీ, మనం పూర్తి స్థాయిలో ఎంత ఇంటెన్సిటీ తోటి మనము మన కాన్సన్ట్రేషన్ ఉంది. తర్వాత డ్యూరేషన్, ఎంతసేపు ఈ కాన్సన్ట్రేషన్ మీరు అటెన్షన్ స్పాన్ ఉంచగలుగుతున్నారు అనేది యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో మనం ఏం చేస్తాం మరి అంటే మన డైరెక్షన్ సరిగ్గా ఉందా లేదా, మనం ఫోకస్ చేయగలుగుతామా లేదా అనే దాన్ని మనం తప్పకుండా మనం చెక్ చేసుకోవాలి. సో దేని మీద ఫోకస్ చేస్తున్నాం, రైట్? అది మన థాట్స్ అన్ని ఒకే విషయం మీద కేంద్రీకృతం ఉంటాయనే లేవా, మన ఎమోషన్స్ ఏమైనా మనం డిస్టర్బ్ చేస్తున్నాయా, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఎక్స్టర్నల్ ఉండే అన్నిటిని డిస్టర్బ్ చేసి మన టేబుల్ మీద కూడా ఏమి పెట్టకుండా ఓన్లీ చదివే పుస్తకమే ఒకటి పెట్టేసి మనం డిస్ట్రాక్షన్ షీట్ అనుకున్నాం కదా, దాని మీద ఉంచుకోవడం ఒకటి. ఇంటెన్సిటీ ఏంటి, ద లెవెల్ ఆఫ్ ఫోకస్, లెవెల్ ఆఫ్ ఎంగేజ్మెంట్, నువ్వు చేస్తున్న పని మీద ఎంత ఎంగేజ్మెంట్ నీకుంది, దాన్ని ఎంత లెవెల్లో ఉంది, 1 to 10 స్కేల్ ఏ లెవెల్లో ఉంది. ఇంటెన్సిటీ కనుక ఎక్కువైతే ఏమవుతుంది మీకు తెలుసు కదా, ఏంటి, చదవగానే మనకు అర్థమవుతుంది. గుర్తుండకపోవచ్చు కానీ చదువుతుంటేనే అర్థమైపోతుంటుంది. అలా కాకుండా చదివిన దాన్ని ఒక 10 సార్లు సేమ్ స్టేట్మెంట్ చదువుతున్నాం అనుకోండి, అంటే ఏమన్నట్టు మనం ఇక్కడ లేదు, డైరెక్షన్ ఉంది, ఇదే చదువుతున్నాం కానీ ఇంటెన్సిటీ లేదు, గ్రాస్పింగ్ ఎబిలిటీ లేదు. మన మైండ్, మన ఇంటెన్షన్ ఎక్కడో ఉంది. సో మన ఇంటెన్షన్ ఎప్పుడైతే ఎక్కడ ఉంటుందో మన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓన్లీ కళ్ళు మాత్రమే తిరుగుతుంటాయి కానీ చదివే అంశాలు మన బుర్రకి ఎక్కదు. సో దిస్ యూ నీడ్ టు చెక్, దాన్ని రిలేట్ చేయాలి, మనం రేటింగ్ చేయాలి. 1 to 10 స్కేలు ఎక్కడ ఉంటాను నేను, మినిమం అయితే 1, మాక్సిమం అయితే 10, 5 ఉందా, 6 ఉందా, 7 ఉందా అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలో మనం చెక్, వాయ్ ఎందుకు నేను పూర్తి స్థాయిలో అటెన్షన్ ఇవ్వలేకపోతున్నాను, కనీసం 8, 7, 9, దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. డ్యూరేషన్ ఎంతసేపు, నేను చెప్పాను కదా వీడియో రికార్డింగ్ తెలుసు, తల ఇటు తిప్పామా అంటే పోయినట్టు, వెంటనే వీడియో ఆపాలి. దాని మీద వీడియో రికార్డింగ్ లో మనకు తెలుస్తుంది 10 minutes 15 minutes తెలుస్తుంది. దాన్ని మెల్లమెల్లగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇలా డిడ్ ప్రిన్సిపల్ ని, డిఐడి, డైరెక్షన్, ఇంటెన్సిటీ, డ్యూరేషన్ ప్రిన్సిపల్ కనుక మనం నిరంతరం చెక్ చేసుకుంటూ పోతే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా అద్భుతంగా అనుకున్న పద్ధతిలో నడవడానికి 100% ఛాన్స్ ఉంటాయి. అది మీ చేతిలో ఉండడానికి అవకాశం ఉందనే సంగతి మీరు నమ్మాలి. వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారు, వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారు, నో. మనం ఆల్రెడీ ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకున్నాం, ఏంటి, మనతో మనం పీస్ గా ఉండడం, కంఫర్టబుల్ ఉండడం, చేయాలనుకున్న పని చేయడం, మిగతా వాళ్ళు ఏమి డిస్టర్బ్ చేయకపోవడం. దాంతో పాటు ఏం చేస్తాం, మనం కాన్సన్ట్రేషన్ కోసం అని మనం ఒక బాడీ స్కాన్ చేసాం, మైండ్ఫుల్నెస్ బాడీ స్కాన్ చేసాం. మనం ఇంకోటి ఏం చేసాం, మనం ఒక విజువలైజేషన్ ఎక్సర్సైజ్ చేసాం. ఇవన్నీ కూడా మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఒక ఫోకస్డ్ అటెన్షన్, అంటే ఒక బాణం యారో ఎట్లుంటది షార్ప్ గా. సో మనని మనం ఫస్ట్ ఎక్స్టర్నల్ తీసేసాం, కండిషన్ అని తీసాం, మనకి చుట్టుపక్కల ఏవి డిస్టర్బెన్స్ మనకు కావనుకున్నాం. రెండోది మన ఇంటర్లో ఉన్న థాట్స్ అన్నిటి కూడా మైండ్ఫుల్నెస్ తోటి, విజువలైజేషన్ తోటి ఇంకా నారో డౌన్ చేసాం. తర్వాత మనం చెక్ చేసుకుంటున్నాం ఏంటి, డిఐడి ప్రిన్సిపల్ తోటి మన ఫోకసింగ్ ఏ లెవెల్లో ఉంది, ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఎంత డీపర్ చదువుతున్నాం అనేది మనం మాట్లాడుతున్నాం. దీంతో ఏమవుతుంది, మన కాన్సన్ట్రేషన్ కాస్త పూర్తి స్థాయిలో ఏకాగ్రత తోటి ఒక పిన్ పాయింట్ డైరెక్షన్ లోకి వెళ్ళడానికి మనని మనం సమాయత్తపరచుకుంటాం. మన ఇంటెన్షన్ ఏంటి, పూర్తి చదవాలి. సో ఆటోమేటిక్ గా మన అటెన్షన్ కూడా పెరుగుతుంది. సో అటెన్షన్ ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ఏంది, మన అటెన్షన్ మజులు అనుకున్నాం కాబట్టి మన అటెన్షన్ కూడా స్పాన్ కూడా చాలా దృఢంగా, చాలా బలంగా మనం ఎప్పుడంటే అప్పుడు పూర్తి స్థాయిలో చదివే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి 100% అవకాశం ఉందండి. మనకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం, మనకు అర్థమైంది మనకు రిజల్ట్ అన్నట్టు. సో ఏం చేయాలి అంటే ఇవన్నీ ఏంటి, రూట్స్ మనకు, మన ఇంటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవడం, విజువలైజేషన్ చేయడం, మైండ్ఫుల్నెస్ చేయడం, రైట్, మన ఇంటెన్షన్ ని డిఐడి ప్రిన్సిపల్ అప్లై చేయడం, అన్ని ఏంటి, రూట్స్ అన్ని. మరి ఫ్లవర్స్ ఏంటి, మీరు నేర్చుకునే అంశాలు, మీరు రికలెక్ట్ చేసుకునే అంశాలు, పరీక్ష పెడితే దానిలో పర్ఫార్మెన్స్ చేయడం, ఇవన్నీ కూడా మన రూట్స్ ద్వారా, మనం చేసిన పనుల ద్వారా మనకు వచ్చే ఫ్లవర్స్, మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నమాట. కాబట్టి ఇలాంటి పనిని మీరు రెగ్యులర్ గా చేస్తూ పోతుంటే అద్భుతమైన రిజల్ట్ సాధించగలరు. ఇప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడుతున్నాం, ఏంటి అంటే వర్కింగ్ స్టైల్ టు హ్యావ్ బెటర్ కాన్సన్ట్రేషన్. దానికి కొంచెం కాంప్లిమెంట్ చేసేది ఏంటిది అది అంటే, దెర్ ఆర్ 2 types ఆఫ్ వర్క్స్ ఆర్ దేర్. డీప్ వర్క్ అండ్ సాటిస్ఫైయింగ్ వర్క్ ఒక పార్ట్ అయితే, ఏదో చదవాలి అందరూ చదువుకుంటారు అనుకోవాలా, అంతే తప్ప నిజంగా మనకు లోపల ఇంటెన్షన్ ఉండదు, నిజంగా మనం అంతే చదవలేము, ఏమంటాం నేమ్ సేక్,
అంటే షాలో వర్క్ అని అంటారు, రైట్? ఈ డీప్ వర్క్ ఏముంటది, వాళ్ళు ఒక పనిని ఒకేసారి చేస్తారు, అంటే వన్ వర్క్ ఎట్ టైం. మల్టీ టాస్క్ చేయరు, చదువులు ఎప్పుడు మల్టీ టాస్కింగ్ పనికిరాదు. కొందరు పాటలు పెట్టుకుంటూ చదువుతూ ఉంటారు, అది అందరికీ సాధ్యం కాదు అది. ఎందుకంటే మన బ్రెయిన్ కున్న లక్షణం ఏంటి, ఒకే దాని మీద ఒకేసారి కాన్సన్ట్రేట్ చేసి పూర్తి స్థాయిలో అటెన్షన్ పెట్టాలి అనే లక్షణం. కాబట్టి దే విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ దే బిలీవ్ ఇన్ ద అవుట్కమ్. అంటే వాళ్ళు చేసే పని ద్వారా వచ్చేది, ఇది నేర్చుకుంటానంటే నేర్చుకుంటాను, నాకు వస్తుంది, నేను ఒకసారి కాకుంటే 10 సార్లు చదువుతా, కానీ నేర్చుకోవడం గ్యారంటీ. అండ్ అన్నెసర్లీ దే డోంట్ కనెక్ట్ విత్ ఎనీథింగ్. వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు, మిగతా వాళ్ళు ఇట్లా చేయాలి అట్లా చేయాలి కూడా అనుకోరు, పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. అండ్ లాస్ చాలా తక్కువ, మినిమైజ్డ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేయాలనుకోరు, ఎవరైనా సిటీ చాయ్ పిలిస్తే పోరు, వాళ్ళకు నిర్ణయం టైం టేబుల్ వేసుకుంటారు, దాని ప్రకారం వెళ్తారు వాళ్ళు. అండ్ ఇంటెన్స్ ఫోకస్, అండ్ దే ఫాలో డిఐడి ప్రిన్సిపల్, అండ్ దే విజువలైజ్, దే మైండ్ఫుల్నెస్ ఎక్స్ప్రెస్ చేస్తారు, అండ్ చాలా డ్యూరేషన్ పెంచుకుంటారు. ఇవి డీప్ వర్క్. అయిపోయిన తర్వాత వాళ్ళకు సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అమ్మ గంట సేపు చదివితే నేను కళ్ళు మూసుకుంటే ఏం చదివానో నాకు స్పష్టంగా, నాకు మన పలక మీద నేను చూడగలుగుతున్నాను. ఏదైనా ర్యాండమ్ క్వశ్చన్ చేసుకుంటే వాటికి ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను. ఇవి మనం చేయగలిగిన అద్భుతమైన పని. రెండోది ఏంటి, నేమ్ సేక్, అంటే షాలో వర్క్, మల్టిపుల్ వర్క్స్ చేస్తారు వాళ్ళు, ఒకే పని చేయరు వాళ్ళు. బిలీవ్ ఇన్ అవుట్పుట్, ఏంటి, పక్క వాళ్ళు నన్ను ప్రేజ్ చేస్తారని ఒకే ఒక్క కారణంతో వాళ్ళు పని చేయడానికి రెడీ అవుతారు. ప్లస్ వాళ్ళు చేసే పని హానెస్ట్ గా ఉండదు. వాళ్ళు ఎవ్రీ 10 minutes కి ఫోన్ చెక్ చేస్తారు, లేదు ఫేస్బుక్ వెళ్తారు, ఇన్స్టాలో చాట్ చేస్తారు, యూట్యూబ్ లో ఏదో ఇంట్రెస్టింగ్ యాడ్ రీల్స్ రాగానే దాని ఎప్పుడు వెళ్ళిపోయి వాళ్ళు మర్చిపోతారు, వాట్సాప్ లో నిరంతరం కాన్స్టెంట్ ఉంటారు. ఎందుకు, వై? ఇది మనం క్వశ్చన్ చేసుకునే ఎబిలిటీ కూడా మనకు ఉండదు. దే కమ్ విత్ నో చాలా ఇంపార్టెంట్, నేను అనవసరంగా మాట్లాడాను, అనవసరంగా ఎవరికి మెసేజ్ చేయని వాళ్ళకు వాళ్ళే జస్టిఫై చేసుకుంటారు, ప్రతిదానికి రెస్పాండ్ అవుతారు. పక్క వాళ్ళు అడిగినా, పక్క వాళ్ళు బయటకు పోయినా, చూసినా ఇవన్నీ డిస్టర్బ్ చేస్తారు. అండ్ ఏ చిన్న సౌండ్ వచ్చినా సరే వెంటనే పక్కకు వస్తారు, వెనుకకు చూస్తారు, ఏం జరుగుతుందో చూస్తారు, రైట్? సో ఇలా చేస్తూ చేస్తే ఏమవుతుంది, మీకు తెలియకుండానే డిస్టర్బెన్స్ కి అటెన్షన్ పే చేసే లక్షణాన్ని మీరు పెంచుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా సరే మీరు దాని వరకు దృష్టి పెడతారు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు డీప్ వర్క్ చేస్తున్నారా, లేదు ఊరికే నేమ్ చెక్ చేస్తున్నారా అనేది ఈ చెక్ లిస్ట్ పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థం. తర్వాత మనం డిఫరెంట్ మోడల్స్, ఏ పద్ధతిలో మనం చదివితే మనకు ఉన్నతమైన కాన్సన్ట్రేషన్ తోటి మనం అనుకున్న పని చేయగలం. కెన్ యూ ఇమాజిన్ హౌ మెనీ మెథడ్స్ ఆర్ దేర్? టోటలీ దేర్ ఆర్ 4 మెథడ్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ ఐసోలేషన్ అప్రోచ్, రెండోది నీడ్ ఆల్ అప్రోచ్, తర్వాత డెమోక్రటిక్ అప్రోచ్, నాలుగోది 2-in-1 అప్రోచ్. ఇవి 4 పద్ధతుల ద్వారా ఎవరైనా చదువుకోవచ్చు. ఏంటి ఐసోలేషన్ అప్రోచ్ అంటే ఏంటి? కొందరు ఉంటారు, దే ఆర్ లైక్ సెయింట్స్, ఋషుల్లాగా ఎవరికి తెలియని ప్లేస్ లో వెలుగుని వాటిని ఏకాగ్రత కూర్చొని వాళ్ళు చదువుతారు. ఎప్పుడో ఒకసారి ఫ్లాష్ లాగా అక్కడ ఇక్కడ కనబడతారు, కానీ వాళ్ళు చదువుతారు, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని కూడా సాధిస్తారు. దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ చదువు, వాళ్ళకి ఇంకేం చేయలేరు వాళ్ళు. దీన్ని టోటల్ గా ఐసోలేషన్ అప్రోచ్ అని అంటాం. వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్. ఇట్లా గతంలో మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ పుస్తకం ఉంది ఒకటి, హ్యారీ పాటర్ అని, అప్పట్లో సంచలనం సృష్టించింది 2008 నుంచి 12-15 వరకు. ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా హై రేట్ తోటి సేల్ అయిన పుస్తకం. ఆథర్ ఎవరు, జేకే రౌలింగ్. ఆవిడ ఒక 3-4 సంవత్సరాలు ఎవ్వరికి కనబడకుండా పోయి హోటల్లో రూమ్ తీసుకొని జస్ట్ నావెల్స్ రాసుకుంటూ కూర్చున్నారు. బిల్ గేట్స్ కూడా 1974లో తను అనుకున్న ప్రోగ్రామ్ చేయడానికి 8 వారాలు అసలు నిద్ర టేబుల్ మీద పడుకుంటాడు, ఎటు పోకుండా ఎవ్వరికి కనబడకుండా చేశారు. ఈ ఐఏఎస్, ఐబిఎస్ టాపర్స్ కూడా కొన్ని గ్రూప్స్ కూడా ఇట్లా చేస్తారు, ఎవ్వరికి కనబడరు అసలు. సో టోటల్ ఫోనే డిస్కనెక్ట్ అవుతుంది, వాళ్ళు ఎవ్వరికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పరు. వాళ్ళు వచ్చి హాస్టల్లో ఉంటారు, చక్కగా స్టడీ రూమ్కి వెళ్తారు, లేకుంటే రూమ్ లో కూర్చుంటారు, ఎవ్వరికి కనబడరు. దిస్ ఇస్ వన్ మోడల్. అయితే ఈ మోడల్ అందరికీ పనిచేస్తుందో లేదో మనం చెక్ చేసుకోవాలి, ఇది నాకు పనిచేస్తుందా ఈ మోడల్ అనుకుంటే అది చేయొచ్చు. నెంబర్ 2, నీడ్ ఆల్ అప్రోచ్. మనకి ఏంటి, మనకు అందరు కావాలి, ఓకే? కాబట్టి ఏం చేయాలి, మనం స్టడీ షెడ్యూల్ రాసుకోవాలి, రాసుకొని మనం ఒక 5 గంటలు చదువుతాము, 5 గంటల వరకు ఎవరితో మాట్లాడము, ఒక స్టడీ రూమ్ లోనో, లేకుంటే మన ఇంట్లోనే ఒక స్పెసిఫై రూమ్ లోనో, లేదా లైబ్రరీలో ఎక్కడికో వెళ్ళి చదువుకుంటాం. చదువుకొని 5 గంటలు చదివిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మన కుటుంబ సభ్యులతోటి, ఫ్రెండ్స్ తోటి 1 గంట 2 గంటలు టైం స్పెండ్ చేస్తాం, పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాం. ఇది నాకు అందరు కావాలనుకునే వాళ్ళ కోసం, ఓకే? అది మీరు హాస్టల్ ఉండి చేస్తారా, ఇంట్లో ఉండి చేస్తారా, మీ చాయిస్ అది.
మూడో అప్రోచ్ డెమోక్రటిక్ అప్రోచ్. అంటే టోటల్ ఉన్న మనకు అవైలబుల్ టైంలో, ఇప్పుడు మనం మొదటి వీడియోలో అనుకున్నాం కదా, 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్ స్టడీస్, 8 అవర్స్ ఓపెన్ టైం. అది నీవు చదువుకు ఉపయోగించుకుంటావా, మిగతా టైం ఉపయోగించుకుంటావా, నీ ఇష్టం. మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే ఈ సివిల్స్ లో కానీ గ్రూప్స్ లో కానీ బాగా సక్సెస్ఫుల్ అయిన విద్యార్థులందరూ కూడా ఏమి మెథడ్ యూజ్ చేస్తారంటే 8 అవర్స్ స్లీప్ పెట్టుకుంటారు, 8 అవర్స్ టోటల్ గా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా 8 అవర్స్ లో 50% దీనికి వేస్తారు. అంటే చదివిన చదువుకి ఎగ్జామ్స్ రాయడం, చదివిన చదువుకు నోట్స్ రాసుకోవడం, చదివిన చదువును రివైజ్ చేయడం, చదివిన చదువు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతో చర్చించడం, ఇట్లా చేస్తారు. ఇది చాలా సక్సెస్ఫుల్ మోడల్. కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళ లక్ష్య సాధన కోసమని, అది ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, లేదు గ్రూప్స్ ఇలా చదివిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ మోడల్ కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళు టైంని రెండుగా డివైడ్ చేస్తారు. ఏంది, ఆల్టర్నేట్ అవర్ చదువుకుంటారు, ఆల్టర్నేట్ అవర్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇది కూడా అందరికీ ఉపయోగపడదు. సంబడి ఈస్ టు బి మానిటర్ దట్. గంట అయిపోయి గంట ఎంటర్టైన్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ చదువుకు రావడం కష్టంగా ఉంటుంది అందరికి. కాబట్టి ఒక మానిటర్, ఒక హెడ్ మాస్టర్ పెట్టాలి మనం ఇంట్లో. ఇగో నేను గంట సేపు చదువుకున్నాను, గంట టైం పాస్ చేస్తాను, గంట కాగానే దయచేసి నన్ను తరుము చదువుకోవడానికి. పర్వాలేదు, నన్ను హార్ష్ వర్డ్స్ యూజ్ చేసినా పర్వాలేదు, నేను వెళ్తాను. ఇది అగ్రిమెంట్ మనకు. ఇది డెమోక్రటిక్ మోడల్. 2-in-1 అప్రోచ్ ఉంటుంది. అంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో చదువు కోసమే ఏకాగ్రత పెట్టి చదివే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే వాళ్ళ కుటుంబం నడుస్తుంది, వర్క్ చేస్తేనే వాళ్ళు జీవితాన్ని నడపగలుగుతారు, లేదు పుస్తకాలు కొనుక్కోగలుగుతారు, ఏం జరుగుతారు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ కొంచెం కూరుకుంటుంది. కూడా అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళొక స్పెసిఫిక్ టైం అంటూ ఉండదు వాళ్ళకు. మనం పనిచేస్తున్న కాలంలోనే మనకు ఒక గంట లంచ్ బ్రేక్ దొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, వితిన్ 10 minutes లోనే లంచ్ ఫినిష్ చేసి మిగతా 15 minutes దగ్గర కూర్చొని పూర్తి స్థాయిలో ఏకాగ్రత పెడతారు. లేదు సాయంత్రం ఇంటికి వచ్చేప్పుడు బస్సులో కూర్చోవాలి. సో బస్సులో కూర్చున్నప్పుడు కూడా టోటల్ టైమ్ వాళ్ళు ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకుంటారు, లేదు ఆడియో వాటి సబ్జెక్ట్ సంబంధించింది వింటారు, లేదు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చేసుకుంటుంటారు. సో ఎక్కడ టైం దొరికితే అక్కడ పూర్తి స్థాయిలో చదువు మీదనే ఫోకస్ దృష్టి పెట్టుకొని అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళు అట్లా ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి దీనివల్ల కొందరికి స్ట్రెస్ వస్తుంది, కానీ దీని నుంచి బయటకు వచ్చే మార్గాలు కూడా వాళ్ళు అబ్సల్యూట్ గా వెతుక్కోవాలి. సో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకు, టోటల్ గా 4 మెథడ్స్ ఉన్నాయి. సో మీరు ఏ మెథడ్ లో అయితే మీకు పనిచేస్తుంది, ఐసోలేషన్ బాగుంటుందా, మనం నీడాల్ అప్రోచ్ కావాలన్నా, లేదు డెమోక్రటిక్ అప్రోచ్ కావాలన్నా, లేదు 2-in-1 అప్రోచ్, ఈ 4 మనకి ఏది బాగుంటుందో ఆ మెథడ్ ను చూజ్ చేసుకుంటే మీరు తప్పకుండా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకుంటారు, పూర్తి స్థాయిలో చదవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. హోప్ ఇది బాగా మీకు ఉపయోగపడింది అనుకుంటాను. సో చదువు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మీకు మీరు అసెస్ చేసుకోవాలి, ఈ రోజున వాట్ వెంట్ రాంగ్. ఈ రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఈ పద్ధతులు పాటించిన తర్వాత ఏది రాంగ్ పోయింది, వాట్ వెంట్ వెల్, 3 WW, ఏది కరెక్ట్గా వెళ్ళింది. ఇలా చేసుకుంటే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీకు ఒక అకంప్లిష్మెంట్ ఆలోచన పెరుగుతుంది. ఎందుకంటే ఫోకస్ డిటర్మైన్స్ యువర్ రియాలిటీ. మీరు దేని మీద ఏకాగ్రత చేస్తారో అది తప్పకుండా రియాలిటీ మారుతుంది. ఎందుకంటే బ్రెయిన్ కు లక్ష్యం అదే. బ్రెయిన్ ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్ 2 times. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ హ్యాపెన్స్ 2 times. ఫస్ట్ ఇన్ ద మైండ్, సెకండ్ ఇన్ ద రియల్. తాజ్మహల్ ఉంది, కన్స్ట్రక్ట్ చేసే కంటే ముందు ఆర్కిటెక్ట్ కావచ్చు, రాజు కావచ్చు, ఫస్ట్ విజువలైజ్ చేశారు తాజ్మహల్ ఇట్లా ఉంటే బాగుంటుంది. యాజ్ ఈజ్ గా రియాలిటీలోకి వచ్చింది. చార్మినార్ ఉంది, రైట్, మైక్రోసాఫ్ట్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఎనీథింగ్ ఫస్ట్ యూ హావ్ టు క్రియేట్ ఇన్ ద మైండ్. సో మనం ఫస్ట్ విజువలైజ్ చేసే ఎక్సర్సైజ్ యొక్క ఉద్దేశం కూడా అదే. సో ఫస్ట్ క్రియేట్ హియర్ అండ్ దట్ యువర్ బ్రెయిన్, న్యూరాన్స్ అండ్ యువర్ ఫిజికల్ బాడీ ఆల్ అండ్ యువర్ అటెన్షన్, ఈ 3 కలిపి మీరు అనుకున్న దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చే పనిని చేస్తాయి. డియర్ ఫ్రెండ్స్, లిబరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫాల్స్ డాగ్మాటిక్ బిలీఫ్ దట్ నేను ఎన్నో తప్పులు చేశాను, ఇది నా కప్ ఆఫ్ టీ కాదు, అందరూ నా గురించి ఏదో అనుకుంటున్నారు, నేనేం చేయలేను, జస్ట్ వాష్ ఇట్. కొత్త ప్రయత్నం మొదలెట్టండి, మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది, అద్భుతంగా మీరు గొప్పగా మాట్లాడారు. క్రియేట్ ఎ బెటర్ సెల్ఫ్ ఇమేజ్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ సక్సెస్ ప్రిన్సిపల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి దీన్ని మిత్రులకు షేర్ చేయండి. చాలా విలువైన సమాచారం. మీరు ఎన్నో పుస్తకాలు చదువుతారు, మీకు ఇది తెలియదు. ఇది కేవలం మీకోసమని నేను అన్ని రకాలైన పుస్తకాలు చదివి మీకు ఏది ఉపయోగపడుతుందో అది మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సో టేక్ కేర్ అండ్ హ్యాపీ డే అండ్
I hope that this video will be very useful, and please subscribe it, share it, and also comment it. మీకు ఎలాంటి విషయాలు వీడియో కావాలంటే నేను అలాంటి విషయాలు మీకు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో దయచేసి కార్యక్రమాన్ని టేకప్ చేసినాం కాబట్టి దీన్ని మీరు ఆహ్వానించి మీ రెగ్యులర్ లైఫ్ లో ఇది పార్ట్ చేసుకోండి. అండ్ టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్. మీట్ యూ నెక్స్ట్ సాటర్డే. బై బై. ఆల్ ది